మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. బంగారం రేటు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఆల్ టైమ్ హై రేటుకి చేరుకుంది బంగారం. అసలు సామాన్యులు కొనగలరా లేదా అనే పరిస్థితి వచ్చేస్తోంది. ఏకంగా దివాళీ నాటికి 1,50,000కు చేరుకుంటుంది అంటున్నారు. 10 గ్రాములు అంటే తులం బంగారం. ఇప్పుడైతే హైదరాబాద్లో దాదాపు 1,15,000కు చేరువలో ఉంది బంగారం ధర. సో దీని మీద మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకు ఇంతగా పెరిగిపోతోంది, దీనికి అడ్డే లేదా, ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి నిర్మల్ గారు. ఏంటండి అసలు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంది. 2020 నుంచి ఆల్మోస్ట్ అంటే ఈ 4-5 ఇయర్స్లో 60-65,000 పెరిగిపోయింది గోల్డ్. అసలు ఇంత పెరుగుతుందని అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గత సంవత్సరం నుంచి అయితే అసలు ఆగట్లేదు. ఎవ్రీ డే ఎవ్రీ వీక్ పెరుగుతూనే ఉంది. ఏంటి డాలర్ రేటు కూడా తగ్గిపోవడం దీనికి రీజనా, లేకపోతే రేపు ఏదో ఫెడ్ మీటింగ్ ఉందంటున్నారు దాని వలన? అసలు ఏంటి, ఎక్కడ ఆగుతుంది ఇది? సిల్వర్ కూడా అలాగే పెరిగిపోతుంది ఆఫ్ కోర్స్. డెఫినెట్ గా అండి. ఐ థింక్ మనం ప్రధానంగా ఫోకస్ చేసి చూస్తే లాస్ట్ 2 ఇయర్స్ 2023 మనము సెప్టెంబర్ అంటే దసరా టైం మనం తీసుకుంటే 55,000 ఉన్న బంగారు ధర కరెక్ట్ గా 2 సంవత్సరాలకు 1,10,000 చేరుకుంది. అంటే దాదాపు డబుల్ అయింది. అంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెద్ద పెద్ద స్కీముల్లో కూడా మనము చూడనేది స్వచ్ఛమైన బాగా భద్రతా పరంగా చాలా చక్కగా అందరూ నమ్మే బంగారం పెరగడం అనేది పైగా అలంకరించుకోవడానికి ఆడవాళ్ళకి చాలా బాగుంటది. డెఫినెట్ గా. సో నమ్మశక్యంగానే అంశం. బట్ అంతకంత బంగారు కూడా సామాన్యులకు దూరం అవుతూ పోతుంది. సో ఈ పరిణామాన్ని మనము సుమన్ టీవీ ద్వారా 2 సంవత్సరాల క్రితం ఏదో వీడియో చేసాం. నా ద్వారానే బంగారు అనేది ₹1,00,000 అవుతుంది 2 సంవత్సరాల్లో. అంటే మనకు ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. బట్ ఈ రోజు మనకు డిజిటల్ మీడియా పుణ్యమాన అందరికి కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే అమెరికా డాలర్ అనేది ఎంత ప్రభావితం చేస్తుంది అని ఖచ్చితంగా కూడా 2023లో మేము చూసినప్పుడు ఆ రోజు గ్లోబల్ పరిణామాల్లో ఏమైందంటే, రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధంకి వెళ్ళిందో అక్కడ స్టార్ట్ అయిందండి పరిస్థితి. ఆ రోజు రష్యా మీద అమెరికా వచ్చేసి ఒక చిన్న ప్రతీకార చర్య చేసింది. ఏంటంటే, అరే మేము చెప్తే వెళ్ళట్లేదు కాబట్టి మీరు మా దగ్గర దాచుకున్న డాలర్స్ అన్ని మేము ఫ్రీజ్ చేస్తున్నాం, ఈ రోజు నుంచి మీరు వాడుకోవడానికి వీలు లేదు అంటూ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఎప్పుడైతే అమెరికా ఈ చర్యలకు వెళ్ళిందో డాలర్ అంటూ పడిపోతూ వస్తుంది. డాలర్ కి పలు రకాలు ఉన్నాయి కారణాలు. బట్ అన్ని దేశాలు కూడా అరే ఒక్కసారిగా మన దగ్గర అంటే మనం 1991 ఒకసారి వెళ్తే పాతకు మన రోజులకు వెళ్తే భారతదేశం అనేది ఆల్మోస్ట్ విదేశీ నిల్వలు అంటామండి మనము. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఖాళీ అయిపోయిన సందర్భం నుంచి ఈ రోజు మన దగ్గర దాదాపుగా $700 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. 6 నెలల నుంచి 7 నెలలు మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం డాలర్లో ప్రధానంగా రూపంగా దాచుకున్నాం. ఒక రోజు మన అమెరికా డాలర్లు నేను అమెరికాకి ఇండియాకు ఇవ్వము అని మానేస్తే మన పరిస్థితి ఏంటి అనే సందర్భంలో మన డీడాలరైజేషన్ అవుతూ మన దేశీయంగా ఆర్బీఐ ఏం చేసిందంటే మన దగ్గర ఉన్న నిల్వల్లో డాలర్లను తగ్గించుకుంటూ బంగారు కొంటూ పోతుంది. సో దాదాపుగా నేను మాట్లాడే టైంకి 850 టన్నుల బంగారు మొత్తం ఆర్బీఐ దగ్గర ఉంది. కేవలం ఈ సంవత్సరం మనము 50 టన్నుల బంగారు కొన్నాం. ఒక సెంట్రల్ బ్యాంక్, మన దేశమే కాదు చైనా, జపాన్ పలు దేశాలు కూడా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం నిల్వలో బంగారు శాతాన్ని పెంచుకుంటూ పోతూ డాలర్ శాతాన్ని తగ్గించుకుంటూ పోతున్నాయి. ఈ పరిణామం అనేది మనందరి మీద కూడా పడింది. ఓకే. సో ఏంటి ఇప్పుడు నిజంగానే 1,00,000కి చేరువబోతుందా అండి రేపు దివాళీ నాటికి? నిజమేనా అది? డెఫినెట్ గా. అంటే మనం ఊహించింది ఏంటంటే 2026 డిసెంబర్ నాటికి 2,00,000గా మనం అంచనా వేసాం. అంటే అన్ని పరిణామాలు చూసి. కానీ యుద్ధం ముగుస్తుందేమో అని ఈ సంవత్సరం మొదలైనప్పుడు ట్రంప్ ఎన్నికైనప్పుడు అందరికి కూడా ఆశాభావం ఉన్నది. యుద్ధం ముగుస్తుంది, డాలర్ కొంచెం బలపడుతుంది, దేశాలన్నీ కూడా రిలాక్స్డ్ గా ఉంటాయి, అంటే ఎకనామిక్ యాక్టివిటీ రిలాక్స్డ్ గా ఉంటుంది అనుకున్నాం. కానీ ట్రంప్ రావడం పరిణామాలన్నీ మనం చూసాం. టారిఫ్లు అన్నారు. సో దేశాలన్నీ కూడా ఒక కుదిపేశారు. బట్ ఈ యుద్ధం కూడా ముగిసే సందర్భం లేదు. ఇది ముందుకు అంతకంతకు వెళ్తూ పోతుంది. సో ఇటువంటి సందర్భంలో మనకు ఖచ్చితంగా కూడా ఇది ఇబ్బంది పరిణామంగా కనపడుతుంది. ఇది ముందుకు పోయే పరిణామంగా ఉంది. అలాగే మన పండగ సీజన్ కూడా చూసుకుంటే రీటైల్ గా భారతదేశంలో ఎక్కువ శాతం కన్జంప్షన్ జరుగుతుంది. వీటిని కొంచెం లెక్కగా చేసుకొని రేట్ అనేది కొంచెం ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను అంచనా వేసి చెప్పలేని 1,00,000 వెళ్తుందని. బట్ ట్రెండ్స్ చూస్తుంటే 1,15,000 చేరుకోవడం ఎంత తొందరగా కూడా ఊహించింది అయితే కాదు. పరిణామాలు చూస్తుంటే ఒక 20,000 ఇంకో 10-20,000 పెరిగే అవకాశమే కనపడుతుంది. కానీ
తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడట్లేదు. అసలు సమీప భవిష్యత్తులో బంగారం రేటు తగ్గే అవకాశమే లేదు కదండి. అది నేను చాలా సార్లు చెప్పానండి. మనము మీరు గత 30-40 ఏళ్ల రికార్డ్ తీసుకుంటే బంగారు ఎప్పుడు తగ్గదండి. బంగారు స్టెబిలైజ్ అవుతుంది. అంటే పెరగడం అనేది ఆగిపోతుంది కానీ బంగారు రేటు తగ్గిపోవడం అంటూ జరగదండి. ఎందుకంటే సృష్టిలో బంగారం అనేది ఒక ప్రిషియస్ మెటల్. ఎంత భూమిలో నుంచి తవ్వాలో అంత దాదాపు 95% తవ్వేశారు. సో వాటినే మనం తిప్పుకుంటూ వాడాల్సింది. ఇంకొక 5% దాన్ని తీయాలంటే కూడా మనకు దాని ఖర్చు కంటే తీసే ఖర్చు ఎక్కువైనప్పుడు తీయడం ఆపేస్తారు, మైనింగ్ అనేది ఆపేస్తారు. సో ఉన్న బంగారంనే అటు ఇటు ట్రేడింగ్ లో వెళ్తుంది కాబట్టి అది ప్రీషియస్ మెటల్. కొన్ని వేల సంవత్సరాలుగా ఒక జాతీయ సంపదగా దాన్ని కొలమానం ఉన్న బంగారాన్ని ఎవరు కూడా వదులుకోరు. దాని వాల్యూ అండర్మైన్ కాదు కాబట్టి తగ్గే అవకాశం ఖచ్చితంగా లేదు. పెరిగే అవకాశం ఎంత ఉంది అని మనం అంచనా వేసుకుంటే ఈ రేట్లు అయితే కూడా భారీ స్థాయిలో ఏ అనలిస్ట్ కానీ ఏ బిజినెస్ స్పెక్యులేషన్ గాడి కూడా చేయలేకపోయారు. ఈ రకంగా చూసుకుంటూ మనం వెళ్తే రేట్ అనేది అంచనా వేసే పరిస్థితిలో కూడా ఎవరు లేరండి. సామాన్యుడికి అందని ద్రాక్ష అయితే. మీరు మొదట్లో అన్నారు ఆ ఇంపాక్ట్ బూలియన్ గా ఇతర మెటీరియల్ మీరు చూసుకుంటే సిల్వర్ జ్యువెలరీ మీద ఎక్కువగా నేను ఈ మధ్య కూడా ఒక పర్చేస్ కి వెళ్ళాను. బంగారు ఆభరణాలకు ఎటువంటి రకంగా తీసుకునే విధంగా సిల్వర్ జ్యువెలరీ తీసుకురావడం, దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అంటే మన భారతీయ ట్రెడిషనల్ బయర్స్ లో ఏంటంటే ఏదైనా అందం ఉండాలి, అలంకరణ ఉండాలి, దానికి విలువ కూడా ఉండాలి. సో సిల్వర్ కూడా అంతో ఎంతో విలువ ఉంది. ఈ రోజు ఒక 5,000, 10,000, 30,000, 40,000 వస్తువు తెచ్చుకున్నప్పుడు దానికి మళ్ళీ రేపు పొద్దున అవసరం ఉన్నప్పుడు కొంత మొత్తం దాన్ని వాల్యూ కన్వర్షన్ చేసుకోవచ్చు. కాబట్టి సిల్వర్ అనేది కూడా పెరుగుతూ వస్తుందండి. బంగారానికి అంటే చేరువలోకి రాకపోయినా దానితో సమానంగా పెరుగుదల మాత్రం సంపాదిస్తూ వస్తుంది. ఇక బంగారం మనము విదేశాలలో ఉన్న విధంగా 14 క్యారెట్ 13, 12 క్యారెట్ నాణ్యతకు తగ్గిస్తూ బంగారు ఆభరణాలు కొనే పరిస్థితి ఎక్కువ కావచ్చని కూడా నేను ఒక అంచనా వేస్తున్నాను. అదేండి ఈ మధ్యన అన్నారు కదా 9 క్యారెట్స్ 11 క్యారెట్స్ 10 క్యారెట్స్ ఇట్లా తీసుకొస్తుంది గవర్నమెంట్ అందుబాటులో. మరి అలా అన్న తీసుకొస్తే బాగుంటదేమో, కొంచెం సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఆ నాణ్యతలో ఉన్న బంగారు ఆభరణాలు విదేశాల్లో కామన్ అండి, సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు వాల్యూ బేస్డ్ గా చూడరు, అంత డబ్బు పెట్టడం కాదు, వాళ్ళకి కేవలం అలంకరణ అనే ఒక అంశంలో వెళ్తారు కాబట్టి వాళ్ళు 18 క్యారెట్స్ అనేది ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ బంగారు ఇక్కడ మన దేశంలో వచ్చేసి మన సామాన్య ఇళ్లలో బంగారు ఆభరణం కంటే విలువ చాలా ఇంపార్టెంట్ గా చూస్తారు. బట్ ఇప్పుడున్న పెరుగుతున్న సందర్భంలో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక సామాన్యులు మధ్యతరగతిలో ఒక తులమో లేకపోతే అరతుల బంగారం పెట్టడం అనేది పెళ్ళో సందర్భమో ఫంక్షన్ చేసుకుంటే ఒక సాంప్రదాయంలో ఈ రోజు 1,50,000, 2 లక్షలు పోతే కొనే పరిస్థితి లేదు. కాబట్టి 9 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ అందుబాటులోకి వస్తే కొంచెం ఈ రీటైల్ బయర్స్ కి ఒక రకమైన రిలాక్సేషన్ ఉంటుంది. ఈ 9 క్యారెట్స్ 10 క్యారెట్స్ లేకపోతే 11 క్యారెట్స్ యూజువల్గా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి 22, 24 క్యారెట్స్ కి చాలా వేరియేషన్ ఉంటుందండి. అంటే బాగా తేడా తెలిసిపోతుందా, అట్లా అంత ఏం తెలీదా? పర్సెంటేజ్ అండి. ఇప్పుడు 22 క్యారెట్ అంటే 92.7% బంగారం. అంటే మీరు ఎప్పుడు ఆ బంగారాన్ని మీరు తీసుకున్నా అందులో 92.7% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. సో మీరు 9 క్యారెట్స్ కు తీసుకున్నప్పుడు దాంట్లో 60-65% గోల్డ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు ఆ ప్యూరిటీ ఎప్పుడైతే మనకు గవర్నమెంట్ దాన్ని షాప్స్ లో అమ్మడానికి అందుబాటు ఇస్తుందో అంత శాతం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మ్యానుఫ్యాక్చర్ మెయింటైన్ చేయాల్సిందే. సో ఏ రకంగా మనం వెళ్ళినా కూడా మిగతా వరకు వాళ్ళు ఇతర వస్తువులు కాపర్ కానీ మిగతా అల్లాయిస్ ఏమైనా కూడా మిక్స్ చేసుకుంటారు ఆభరణాలు మ్యానుఫ్యాక్చరింగ్. బట్ అంత శాతం గ్యారంటీ ఇవ్వాలి. కానీ ఇందులో మనకు లొసుగులకు తర్వాత ఈ ఏదైతే మనకు చెకింగ్ ప్రాసెస్ కి చాలా చాలా టైం పడుతుంది. ఇందులో మోసాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు అందుబాటులోకి తీసుకురాలేదు. బట్ ఇప్పుడు చూస్తున్న పరిణామాల్లో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ప్యూరిటీ గోల్డ్ అనే సర్టిఫికేషన్ వచ్చి దాని అమ్మకాలు కూడా జరిగే అవకాశాలు అయితే దగ్గరలో ఉన్నాయండి. రైట్ అండి, అప్పుడన్నా కొంచెం సామాన్యులకు ఊరటగలుగుతుందేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.